పాన్ ఇండియా రేంజ్ లో చక్కర్లు కొడుతున్న ప్రభాస్ ఎట్టకేలకు మళ్ళీ మన దగ్గరికి వచ్చేసాడు. మునుపటి చామ్, తన మార్క్ కామెడీ అండ్ డైలాగ్ డెలివరీ, తనదైన యాటిట్యూడ్, తనదైన డాన్స్ అండ్ స్టైల్ కచ్చేస్తే వింటేజ్ ప్రభాస్ ఇస్ బ్యాక్. 15 ఏళ్ల ముందు ప్రభాస్ సినిమాలను చూసి మనమందరం ఎలా ఎంజాయ్ చేశామో రాజాసాబ్ తో మళ్ళీ మనకు అదే ఎంటర్టైన్మెంట్ అందించాడు డైరెక్టర్ మారుతి. సలార్ సినిమాలో ప్రభాస్ ఆన్ స్క్రీన్ టైం లెక్కేసి మరి కొందరు ట్రోల్ చేశారు కదా, వాళ్ళు ఈ సినిమా చూడండి మొత్తం రాజాసాబే ఉంటారు. ప్రభాస్ కి సపరేట్ కామెడీ టైమింగ్ ఉంటుంది కదా, తన కామెడీ టైమింగ్ తో చించేశారు. ప్రభాస్ యాక్షన్ గురించి చెప్పేదేముంటుంది, యాక్షన్ ఇరగొట్టేశారు. కనకరాజు తాత కనికట్టు ప్రపంచంలోకి వెళ్ళి మరీ ఫైట్ చేశారు. ట్రైలర్ లో ఎలాగూ ముసలిని దంచే సీన్ చూశారు కదా, ఆ ఎపిసోడ్ మొత్తం థియేటర్ లో మనకు గూస్ బంప్ పుట్టిస్తుంది. డార్లింగ్ కు కాలు నొప్పుందనే టాక్ ఉంది కాబట్టి డాన్స్ తన లిమిట్ లో అలా కనిచేశారు. ఈ మధ్య నార్త్ వాళ్ళు చేసిన ఎక్స్ట్రాలు పక్కకు పెడితే ప్రభాస్ లుక్స్ కు స్టైలింగ్ కు వంక పెట్టే ప్రసక్తే ఉండదు. ఈ సినిమాలో కూడా తన లుక్స్ తో మనందరినీ పడేస్తాడు ప్రభాస్. స్టోరీ అండ్ ట్విస్ట్ రివీల్ చేయను కానీ ట్రైలర్ లో కట్ చేసిన ఫార్మాట్ లోనే ఆల్మోస్ట్ కథంతా ఉంటుంది. గంగమ్మ రాజసాబ్ మధ్య ఎమోషనల్ సీన్లు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. దేవనగరి సంస్థాన జమీందారిగా గంగమ్మ అలియాస్ గంగాదేవి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా బాగుంది. ఇక అదే పురాతన బంగ్లా, దాని చుట్టూ రహస్యం, కనకరాజు తాత ఆత్మ, ఆ బంగ్లాలోకి రాజాసాబ్ ఎంట్రీ, అది కాస్త తాత ప్లాన్ గా తెలుసుకోవడం, ఇలా సినిమా ముందుకు సాగుతుంటుంది. తాత కనికట్టుతో రాజాసాబ్ ఆయన ఫ్రెండ్స్ భయపడే సీన్లు నవ్వులు పూయిస్తాయి. తన మ్యాజిక్ తో ఎంట్రీతో తాత మనల్ని కూడా భయపెట్టేస్తాడు. సినిమా సెకండ్ హాఫ్ లో రాజాసాబ్ కాస్త సీరియస్ అయిపోయి తాత అంతు చూడడం మొదలెడతారు. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సీన్లు, గ్రాఫిక్స్ అదిరిపోతుంది. హాలీవుడ్ స్థాయిలో గ్రాఫిక్స్ ఉంటుంది. ఇక్కడే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తన ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నచ్ అనే విషయం మనకు తెలుసు. ఇక మారుతి డైరెక్టర్ గా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. కామెడీ, హర్రర్, థ్రిల్లర్, యాక్షన్ సీన్ల మేళవింపుగా రాజాసాబ్ ని ప్యాక్ చేశాడు. ఇక తమన్ తన మ్యూజిక్ తో రాజాసాబ్ ను మరో లెవెల్ కి తీసుకెళ్లాడు. కొన్ని హర్రర్ సీన్లలో తమన్ బీజిఎం కి చెమటలు పట్టడం, వణుకు పుట్టడం ఖాయం. ప్రభాస్ టైటిల్ కార్డ్, ఇంటర్వెల్ ఎపిసోడ్, క్లైమాక్స్ లో తమన్ అయితే రెచ్చిపోయి మరి వాయించాడు. అండ్ తన మ్యూజిక్ తో ప్రభాస్ కు వన్ ఆఫ్ ది కెరీర్ బెస్ట్ ఎలివేషన్ అందించాడు తమన్. ఇక హీరోయిన్లు ముగ్గురు గ్లామర్ గా ఉన్నారు. ప్రభాస్ ఎనర్జీని మ్యాచ్ చేశారు. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే రాజాసాబ్ మిమ్మల్ని నవ్విస్తూనే డెఫినెట్ గా మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారు.